వ్యాధి బాధ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఒక ప్రశ్న, నన్ను ప్రేమించే దేవుడు ఏమైపోయాడు? ఎందుకు నాకు ఈ కష్టం? ఎందుకు నాకు ఈ బాధలు? ఎందుకు నాకు ఈ వ్యాధులు? ఎన్నెన్నో ప్రశ్నలు దేవుణ్ణి వేస్తూ ఉంటావు. దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదన్నట్టుగా, లేదా దేవుడు నిన్ను వదిలేసినట్టుగా నువ్వు భావిస్తూ ఉంటావు. దయచేసి గమనించాలి సహోదరి సహోదరులు, దేవుడు నీ జీవితంలో కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, ఇరుకును కానీ, ఇబ్బందిని కానీ, వ్యాధిని కానీ, బాధను కానీ ఆయన అనుమతించాడు అని అంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికే అనే వాస్తవాన్ని అస్సలు మర్చిపోకండి. ఇది ఎలా చెప్పగలను నేను? బైబిల్లో ఉందండి. షద్రక్ మెషక్ అబేద్నెగోను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే దేవుడే దిగొచ్చాడు. నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. మనం ముగ్గురిని కదా అగ్నిగుండంలో వేసింది, మధ్యలో 4వ వాడు కనిపిస్తున్నాడు. ఆ 4వ వాడు దేవుని స్వరూపము కలవాడై కనిపిస్తున్నాడో. దేవుడు దిగొచ్చేసాడండి. సర్వోన్నతమైన దేవుణ్ణి సేవించే షద్రకు మెషకు అబేద్నెగో అనువారులారా బయటికి రండి. ఏదైనా సమస్యను అనుమతించినట్లయితే అలసిపోవద్దు, అనుమానించవద్దు, దేవుణ్ణి ఆశ్రయించు. ఎందుకని దేవుడు ఈ సమస్య నీ జీవితంలో అనుమతించాడో తెలుసా? నిన్ను అత్యధికముగా దీవించటానికి.